యూపీఐ సేవలు ఇకపై ఇనాక్టివ్ లేదా ఇతరులకు తిరిగి కేటాయించిన మొబైల్ నెంబర్లపై పనిచేయవు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బ్యాంకులు పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్స్కు తాజాగా వీటికి సంబంధించి ఆదేశాలిచ్చింది. అలా ఉన్న మొబైల్ నెంబర్లను యూపీఐ వ్యవస్థ నుంచి తొలగించాలని ఆదేశించింది. ఈ చర్య యూపీఐ మోసాలు, అనధికార లావాదేవీలను నిరోధించేందుకు ఉద్దేశించింది. యూపీఐకి లింక్ చేసి ఉన్న మొబైల్ నెంబర్ ఇప్పుడు ఇనాక్టివ్లో ఉంటే పెద్ద భద్రతా ప్రమాదంలో ఉన్నట్టే. చాలా మంది మొబైల్ నెంబర్ మార్చిన తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ చేయకుండా వదిలేస్తారు. ఇదే సమయంలో పాత నెంబర్లను వాడకుండా కూడా చాలా కాలం వదిలేస్తాయి. అదే నెంబర్లను టెలికాం సంస్థలు కొత్త కస్టమర్లకు కేటాయిస్తుంటారు. ఇది మోసాలకు దారితీసే ప్రమాదం ఉందని ఎన్పీసీఐ గుర్తించింది. చాలా మంది ప్రస్తుతం గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్స్ నుంచి యూపీఐ ట్రాన్సాక్షన్స్ విపరీతంగా చేస్తున్నారు. అందుకే ఇప్పుడు ఈ సంస్థలు ఎన్పీసీఐ మార్గదర్శకాల ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది. సదరు నంబర్లను యూపీఐ సిస్టమ్ నుంచి పూర్తిగా తొలగిస్తే సమస్యలకు పరిష్కారం లభించినట్లుంటుంది. ఇనాక్టివ్ లేదా రీఅసైన్డ్ మొబైల్ నెంబర్లను బ్యాంకులు, పీఎస్పీలు గుర్తించి తొలగించాల్సి ఉంటుంది. ఇక్కడ ముందుగా సదరు బాధిత యూజర్కు యూపీఐ సేవల నిలిపివేత గురించి నోటిఫికేషన్ పంపిస్తారు. నిర్దిష్ట గడువులోగా బ్యాంక్ అకౌంట్లకు లింక్ అయిన మొబైల్ నెంబర్ అప్డేట్ చేయని వారు యూపీఐ సేవల్ని కోల్పోతారు. అందుకే సదరు యూజర్లు యూపీఐ యాక్సెస్ కోల్పోకుండా ఉండేందుకు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. తమ మొబైల్ నెంబర్ మార్చి బ్యాంకుల్లో అప్డేట్ చేసుకుని కస్టమర్లు ఇంకా కొద్ది నెలలుగా ఉపయోగించని కాల్స్, ఎస్ఎంఎస్, బ్యాంకింగ్ అలర్ట్స్ లేని మొబైల్ నెంబర్లపై ప్రభావం ఉంటుంది. టెలికాం కంపెనీలు తమ పాత నెంబర్ను కొత్త వినియోగదారులకు కేటాయించిన సమయంలో కూడా రిస్క్ ఉంటుంది. అందుకే ఇక్కడ ముందుగా మీ మొబైల్ నెంబర్ యాక్టివ్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఇందుకోసం మీరు ఒకటికి మించి సిమ్ కార్డు వాడుతున్నట్లయితే ఆ నెంబర్ల నుంచి వేరొక దానికి కాల్స్, ఎస్ఎంఎస్ పంపి తెలుసుకోవచ్చు. బ్యాంక్ నుంచి ఎస్ఎంఎస్, ఓటీపీ వస్తుందో నిర్ధారించుకోవాలి. యూపీఐ లింక్డ్ మొబైల్ నెంబర్ను బ్యాంకులు అప్డేట్ చేయాలి. మీ నెంబర్ ఇనాక్టివ్ అయిన సమయంలో అదే వేరే వ్యక్తికి కేటాయిస్తే అప్పుడు మీ ట్రాన్సాక్షన్స్ విఫలమవుతాయి. వేరొకరు మీ నెంబర్కు డబ్బులు పంపాల్సి వచ్చినా వేరొకరి ఖాతాకు చేరే ప్రమాదం ఉంటుంది. ఏప్రిల్ 1 లోపు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకుంటే యూపీఐ సేవలు ఎలాంటి అంతరాయం లేకుండా వినియోగించుకోవచ్చు.